కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ను చావుదెబ్బ తీసేలా బీజేపీ వ్యూహాలకు పదునిపించింది. తమిళనాడులో తమను కాదని బీజేపీ ఏమీ చేయలేదని విర్రవీగుతున్న స్టాలిన్ అండ్ టీంకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వబోతుంది. ఇందుకోసం తన అమ్ముల పొదులని కీలక అస్త్రాన్ని సంధించింది బీజేపీ. తమిళనాట ఒంటరిగా పోరాటం చేసే కంటే స్థానికంగా ప్రజల మద్దతు ఉన్న అన్నా డీఎంకేతో కలిసి పనిచేస్తే వచ్చే 10 ఏళ్లలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న దీర్ఘకాలిక వ్యూహంతో రంగంలోకి దిగారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ 5 ఏళ్లలో క్షేత్రస్థాయిలో పూర్తిగా బలపడేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు. ఇప్పటికే అన్నా డీఎంకే పార్టీ కీలక నాయకులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలతో ప్రత్యేకంగా భేటీ చర్చలు జరిపారు అమిత్ షా. ఇందులో భాగంగానే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పగ్గాలను కూడా అన్నమయ్య నుంచి తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ పదవికి నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. దక్షిణ తమిళనాడులో దేవర్ల ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాగేంద్రను బీజేపీ ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయమేనని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 1989లో అన్నా డీఎంకేలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నాగేంద్రన్ 2001లో తిరునల్వేలి నుంచి అన్నా డీఎంకే తరపున పోటీ చేసి విజయాన్ని సాధించారు. జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. జయ మరణాంతరం అన్నా డీఎంకేలో ఏర్పడిన విభేదాలతో ఆ పార్టీ నుంచి వైదొలిగి 2017లో బీజేపీలో చేరారు. తమిళనాడు రాజకీయాల పట్టున నాగేంద్రన్కు అధ్యక్ష పగ్గాలు అప్పగించడం వెనుక మాస్టర్ ప్లానే ఉందంటున్నారు రాజకీయ పండితులు. స్థానికుడిగానే కాకుండా జయలలిత వెన్నంటే ఉండి ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా నాగేంద్రన్కు పేరుంది. బీజేపీని మరింతగా ప్రజలకు తీసుకువెళ్లడంలో ఆయనకున్న రాజకీయ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తన సామాజిక వర్గం ఓట్లను పెద్ద మొత్తంగా బీజేపీ వైపు తిప్పడం నాగేంద్రన్కు చాలా సులువైన పనిని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అన్నా డీఎంకేతో పొత్తు వ్యవహారంలోనూ నాగేంద్రన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ పూర్తి స్థాయిలో పటిష్టమయ్యేందుకు ఇలాంటి నిర్ణయాలు తప్పవని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్నాళ్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన అన్నామలై ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించబోమంటోంది బీజేపీ. అన్నామలైకి సముచిత స్థానం కల్పించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన బాధ్యతలను అప్పగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణాదిలో పాగా వేయడానికి చాన్నాళ్లుగా సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్న బీజేపీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆశించిన మేర ఫలితాలను రాబట్టింది. తమిళనాడులో సొంతంగా ఆశించిన తన స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడమే అక్కడ బీజేపీ ఎదుగుదలకు అడ్డంకిగా మారినట్లు గుర్తించిన అధిష్టానం తాజా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మారుస్తోంది. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మోదీ, అమిత్ షా టీం సక్సెస్ అయింది. తెలంగాణలో 1-2 స్థానాలకే పరిమితమైన పార్టీలో అటు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంటులోనూ తన సంఖ్యను 8కి పెంచుకొని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలను అష్టదిగ్బంధనం చేసింది. తమిళనాడులోనూ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంటేనే మరింతగా శక్తివంతం అవుతామన్న విషయాన్ని గుర్తించి అన్నా డీఎంకేతో జతకట్టింది. వచ్చే ఏడాదిలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను గద్దె దించాలని ప్లాన్ చేసిన బీజేపీ సామ, దాన, దండోపాయాలను వ్యూహాత్మకంగా పన్నుతోంది. తమిళనాట జయలలిత మరణం తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న అన్నా డీఎంకే కేంద్రంలోని బీజేపీతో చాలా వరకు సఖ్యతతో మెలిగింది. అయితే అప్పట్లో సాహసోపేత నిర్ణయాల విషయంలో పూర్తిస్థాయి మద్దతించేందుకు జై ప్రభుత్వం కొంత మెతక వైఖరిని అవలంబించిన క్రమంలో భవిష్యత్తులో అలాంటి కప్పదాట్లు వేయకుండా బంధం బలీయంగా ఉండాలని అన్నా డీఎంకే నేతలకు అమిత్ షా ఉద్బోధించారు. తమిళనాడులో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా 2.5 ఏళ్ల తర్వాత గత ఏడాది లోక్సభ ఎన్నికలు జరిగాయి. తమిళనాట కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు అనుకూలంగా, ఇంకొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. 2024 లోక్సభ ఎన్నికలు త్రిముఖ పోరు ఉన్నట్లు కనిపించిన డీఎంకే తెర వెనుక వ్యూహాలే ఫలించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే, బీజేపీ ఒక్కటైనా ఫలితాలు కలిసి రాలేదు. తమిళనాడులో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకి ద్రవిడ సిద్ధాంతాలే మూలం. హిందీని వ్యతిరేకించడం, ఉత్తరాధిపత్యాన్ని వ్యతిరేకించడం వాటి నైజం. తమిళనాట పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం సెంటిమెంట్ గా ఉంటుంది. ఒకప్పుడు ద్రవిడవాదం బలంగా ఉన్న తమిళనాట రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా తమ అవసరాల కోసం ఆ సెంటిమెంట్నే కొనసాగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో ఏర్పడిన డీఎంకే, జయలలిత లీడ్ చేసిన అన్నా డీఎంకే, ఆ తర్వాత ఆ ఇద్దరు లేని ఆ పార్టీలు కూడా పొత్తులతో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగిన పరిస్థితి ఉంది. రాజకీయంగా కాస్త విభిన్నమైన పరిస్థితి ఉన్న
కొడితే కుంభస్థలనే కొట్టాలనే విధంగా తమిళనాడులో గట్టిగా కొట్టాలనేది బీజేపీని చాలా కాలంగా ఊరిస్తుంది. 2014లో కన్యాకుమారి ఒక్క స్థానంలో గెలిచింది. అయితే 2019లో బోని కూడా కొట్టలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఐపీఎస్ అధికారి అన్నామలై వీఆర్ఎస్ తీసుకొని పార్టీని లీడ్ చేశారు. ద్రవిడవాదం బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాయని, ద్రవిడవాద పార్టీలపై పోరాటం చేస్తూ హిందుత్వ విధానాలను ప్రజలకు తీసుకువెళ్లడంలో అన్నామలై సక్సెస్ అయినా సీట్లు మాత్రం రాబట్టలేకపోయారు. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా కొట్టాలి అనేది బీజేపీ ప్లాన్. ఈసారి దక్షిణాన కొట్టి తీరాలన్న కసితో కాషాయ దళం చేస్తున్న ప్రయత్నాలు అన్ని కావు. ప్రధాన ప్రతిపక్షమైన ఏడీఎంకే సహా మరికొన్ని పార్టీలను కలిపి కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని కమలం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే జయలలిత జైలుకు వెళ్లిన సందర్భంలో నమ్మిన బంటుగా ఉన్న పన్నీరు సెల్వం, జయలలిత నచ్చలి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి ఈ ముగ్గురిని కలిపే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. పొత్తుల విషయంపై చర్చించేందుకు ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఢిల్లీ వెళ్లి అమిత్ షా సహా పలువురు ముఖ్య నేతలను కలిశారు. అయితే ఆ సమయంలో బీజేపీకి ఏఐడీఎంకే తరపున కొన్ని షరతులు పెట్టారట పళనిస్వామి. అందులో ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నామలైను ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టాలనే కండిషన్ పెట్టారట. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర పార్టీ చీఫ్ పదవికి అన్నామలై రాజీనామా, నయనార్ నాగేంద్ర నామినేషన్ చకచకా జరిగిపోయాయి. ఏదేమైనా తమిళనాట బీజేపీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో రాణించేందుకు అన్నా డీఎంకేతో పొత్తు విజయ అవకాశాలకు వేదిక కావచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.